హాయ్ ఫ్రెండ్స్, అథర్వ మురళి, నిమిషా సజయన్ హీరో హీరోయిన్గా నటించిన డిఎన్ఏ సినిమా ఈ మధ్య రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. దివ్య బోర్డర్ పర్సనాలిటీ డిజార్డర్తో బాధపడుతూ ఉంటుంది. ఆనంద్ లవ్ ఫెయిల్ అయి తాగుబోతుగా మారి ఇంటికి ఇబ్బందిగా తయారవుతాడు. వాళ్ళిద్దరికీ పెళ్ళి అవుతుంది. అయితే పెళ్ళైన తర్వాత హ్యాపీగా కొనసాగుతున్న లైఫ్లో డెలివరీ జరిగిన తర్వాత గంటలోపే బిడ్డను మార్చేస్తారు. ఒక్క దివ్య తప్ప మిగిలిన ఎవరు తమ బిడ్డను గుర్తుపట్టరు. దివ్య మాత్రం ఆ బిడ్డ ఖచ్చితంగా తన బిడ్డ కాదని కన్ఫర్మ్గా చెప్తుంది. ఆ తర్వాత ఆనంద్ దివ్య నమ్మకాన్ని నిలబెట్టడం కోసం ఏం చేశాడు, అసలు ఈ పిల్లలు మారిపోవడానికి కారణం ఏంటి, దాని వెనక ఎలాంటి మాఫియా ఉంది అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. దర్శకుడు నెల్సన్ వెంకటేషన్ మంచి కథనే ఎంచుకున్నాడు. దానికి తగ్గట్టు మంచి యాక్టర్స్ని ఎంచుకోవడం ప్లస్ పాయింట్. నిమిషా సజయన్ పోషించిన దివ్య పాత్ర మల్టిపుల్ షేడ్స్తో ఉండి చాలా బాగా ఆకట్టుకుంటుంది. పెళ్లికి ముందు రీల్స్ చేసే తింగర పిల్లలాగా, పెళ్ళైన తర్వాత బాధ్యతగా ఉండే అమ్మాయిగా, గృహిణిగా, బిడ్డ పుట్టిన తర్వాత